హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్వుడ్ వ్లాగ్స్. వైజాగ్ టు కేరళ ఇది పార్ట్ 2 వీడియో. సో బంగారుపాలెం దగ్గర నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. వర్షం మామూలుగా రావడం లేదు. సో అన్న అయితే గొడుగు తీసుకొచ్చాడు బండి దగ్గరికి. గొడుగులో అయితే పిలుచుకొని వచ్చాడు అనమాట. నంది గ్రాండ్స్ బంగారుపాలెం దగ్గర సూపర్ అనమాట. 2 ఇడ్లీ టమాటా రైస్ తినేసి కంటిన్యూగా వెళ్తూ ఉంటాను. పొద్దున్నే అంతా 8:30కి అంతా అన్లోడ్ చేస్తారంట. చూస్తున్నారు కదా అన్నయ్య. సో చూస్తున్నారు కదా గైస్, నంది ఫుడ్ ప్లాజా. ఇది వచ్చేసి మనకి బంగారుపాలెం ఎంట్రన్స్లో ఉంటుంది. సో ఒక ట్రక్ డ్రైవర్కి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి గొడుగు పట్టుకొని పిలుచుకొని పోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ సో చాలా వరకు అయితే ఇక్కడ నేపాలీస్, అస్సాం వాళ్ళు అయితే ఉన్నారు. ఈరోజు యాక్చువల్గా అయితే సంక్రాంతి ఫెస్టివల్ అనమాట. అయినా కూడా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. బయట సైడ్ నుంచి వచ్చారు కాబట్టి రన్ అయితే చేస్తున్నారు అనమాట. నాకైతే ఇన్నేళ్ళలో ఎప్పుడు కూడా ఇంత రెస్పెక్ట్ అయితే ఎప్పుడు దొరకలేదు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో నంది ఫుడ్ ప్లాజా వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఇదే ఇక్కడ ఉన్నది చూడండి, నంది ఫుడ్ ప్లాజా. సో అందరూ మ్యాక్సిమం డ్రైవర్లు అందరూ నీట్గా ఉండి అందరూ ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ ఇస్తారనమాట. మంచి బట్టలు వేసుకోండి. కోటి చాలామంది చాలా చెప్తారు, కానీ కొద్దిగా బండి వర్క్ ఉన్నప్పుడు ఏదన్నా టీషర్ట్ అట్లా చేంజ్ చేసుకునేసి బండి పని చూసుకునేసి మళ్ళీ మంచి బట్టలు వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది అనమాట. రెస్పెక్ట్ ఇస్తారు. మనం కూడా అందరిలో బాగా కలిసిమెలిసి ఉండొచ్చు. ఇక్కడ నుంచి కొచ్చికి వచ్చేసి ఒక 600 చిల్లర అట్లా ఉన్నది. 600 ఉండదు, ఇంకా ఎక్కువే ఉన్నది అనుకుంటా, 650. సో మార్నింగ్ 8:30కి అయితే అన్లోడ్ చేస్తామని చెప్పారు. మ్యాప్ వేస్తూ ఉంటే ఒక 5 గంటలు చూపించింది అనమాట. సో అందుకనే నిదానంగా వెళ్తాను నేనైతే. నిద్ర వస్తే పెట్టేసి అయితే పనుకుంటాను. రిస్క్ అయితే తీసుకోను అనమాట. వాళ్ళు 8:30కైనా దింపుకొని బడని దింపుకొని, నేను మాత్రము నిద్ర వస్తే పెట్టేసి నిద్రపోయేసి 10 గంటలకు గాల్చింటే పోయి అన్లోడ్ చేయించుకుంటాను. చూద్దాం అక్కడి నుంచి ఏమవుతుంది ఏమనేసి. పైనాపిల్ అట్లా అవుతాయి, అయితే గాన తీసుకొని వచ్చేద్దాం అంతే. వర్షము వదిలేటట్లు లేదు ఇది. చూద్దాం, వెళ్తా ఉందాం. సో ఇది ఆర్టీఓ చెక్ పోస్ట్ తమిళనాడు. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసి 200 వెళ్ళిపోవచ్చు అనమాట. లోడ్ ఏమని అడుగుతారు, డాక్యుమెంట్స్ అయితే ఏమో అడగరు, ఎందుకంటే కరెక్ట్గానే ఉంటాయి అని తెలుసు అందరికీ. సో ఒక్కొక్కసారి డౌట్ వచ్చిందంటే చెక్ చేస్తారనమాట అన్నీ. మనకేం ఆ బాధ లేదు. సో మనము ఇక్కడ లోకల్ బండే కాబట్టి మనం చెప్పుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి ఇంకా వాంచుడు ఇంకా కేరళ బార్డర్ వరకు ఇంకెవ్వరు ఆపరు మనల్ని. ఆపినా కూడా ఏం భయపడిన అవసరమే లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. లోడ్ కూడా పాసింగ్ కంటే ఇంకా తక్కువగానే ఉంది. జంపు. సో హైవేలో కలుద్దాము, కృష్ణగిరి హైవేలో. ఇక్కడ నుంచి ఫుల్ టర్నింగ్లు ఉంటాయి. వర్షం అయితే వదలడమే లేదు అసలుకి, కంటిన్యూగా వస్తూనే ఉందన్నమాట వర్షము. సో కృష్ణగిరి హైవేలోకి అయితే వచ్చేసాము. సో నెక్స్ట్ సేలము, దాని తర్వాత వచ్చేసి కోయంబత్తూరు నుంచి కొచ్చి అట్లా వెళ్ళిపోతాను అనమాట. మొత్తం అంతా హైవేనే. సో చూద్దాం, మార్నింగు ఒక 7 గంటలకి అట్లా చూపిస్తాను టైము దీంట్లో మన మ్యాప్స్లో అయితే. చూడాలి, మనకైతే 8:30కి రమ్మన్నారు. చూద్దాం, ఆరాంగా అయితే వెళ్ళిపోతాను. ఈ రోడ్లో ఏమంటే కొద్దిగా నిద్ర ఎక్కువ పోతారు అనమాట, ఎందుకంటే స్ట్రైట్ ఒకటే రోడ్డు ఉంటుంది అనమాట. ఇంకా మనకి దాదాపు 400 చిల్లర పోవాలా, ఇంకా దగ్గర 500 చిల్లర పోవాలా. చూద్దాం, వెళ్ళిపోతా అంటారు కంటిన్యూగా. ఇంకా తుప్పూరు ఘాట్ అంతా దిగేసాము. టైర్లు ఎక్కువగా హీట్ అయినాయని చెప్పేసి సో సైడ్ అయితే ఆపాను. ఎందుకంటే ముందర లారీ వాళ్ళు బ్రేక్ కొట్టుకొని నిదానంగా దింపుకున్నారు. దానివల్ల మనవి ఎక్కువ హీట్ అయినాయి అనమాట.
సో దానివల్ల అయితే సైడ్ ఆపేసి చాయ్ తాగడానికైతే ఆపాను. సో ఇక్కడ వచ్చేసి ఇది ఆర్టీఓ చెక్ పోస్ట్ అనమాట, తమిళనాడుది. సో మన వాళ్ళు అయితే టార్చ్ లైట్లు వేస్తూ ఉంటారు అనమాట. సో తమిళనాడు ఎగ్జిట్ అయిపోయేసి మన కేరళలోకి అయితే ఎంటర్ అవుతాము. సో కేరళలో కూడా ఎంట్రీ ఇచ్చుకునేసి వెళ్ళిపోవాలన్నమాట. సో టైం వచ్చేసి 4 అవుతుంది. 4 గంటలకైతే కరెక్ట్గా పాలకాడ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఎక్కడైతే రెస్ట్ ఏం తీసుకోలేదు, కంటిన్యూగా వెళ్ళిపోవాలనేసి 8:30కి అంతా ఆడ ఉండాలా. మనకు వచ్చేసి 7:30 అంతా చూపిస్తుంది అనమాట మ్యాప్స్. 8 అవుతుంది అటు వేళకే. చూద్దాం, పోయేసి అన్లోడ్ చేసుకునేసి పైనాపిల్ లోడ్ అయితే చేద్దాము మన బండికి. ఎక్కడికి అనేసి లోడ్ అయిన తర్వాత అయితే చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కేరళ అనమాట. కేరళ ఎంట్రీ చేసుకొని వెళ్ళిపోదాం. కేరళలోకి ఎంటర్ అవుతానంటే లారీలు కానీ బస్సులు కానీ లెఫ్ట్ సైడ్లో పోవాలన్నమాట. సో లేదంటే 1000 రూపాయలు ఫైన్. రైట్లో పోయినామంటే చాలు 1000 ఎన్నిసార్లు రైట్లో పోతే అన్నిసార్లు 1000 పడుతూనే ఉంటుంది అనమాట ఫైన్. చూసుకొని జాగ్రత్తగా పోవాలా. రూల్స్ అంటే రూల్స్ కేరళలో. సో టన్నల్ అయితే వచ్చింది ఒకటి. కేరళలో టన్నల్. మామూలుగా లేదు కదా. ఎన్ని కిలోమీటర్లు ఉందో ఏమో అబ్బా. మామూలుగా లేదు బో, చాలా పెద్దదే. మన ముందర ఒక కారు నా చూడండి గాయస్. మామూలు కారు కాదు అది, చాలా కాస్ట్లీ. నెంబర్ చూడు ఒకసారి 7777. బా, తెల్లారిపోయింది. ఇది టోల్ గేటు. ఇది మన బండి. బయలుదేరదాము. ఇక్కడ రెస్ట్ రూమ్కి వెళ్దాం అనేసి ఆగాను అంతే. ఇంకా ఒక 50 కిలోమీటర్లు ఉంది, కరెక్ట్గా వెళ్ళిపోతాము. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకా మనకి 2.5 hours ఉందన్నమాట. వెళ్ళిపోదాం.
సో అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ అయితే చెప్పారు మనకి. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ సందులో పోవాలంట. చిన్న సందు, అందులోనూ వైర్లు ఉన్నాయి చాలా కిందికి. సో అందువల్ల అయితే వాళ్ళనే రమ్మని చెప్పాను. ఊరినే ముందర వెయ్యి వెనక్కి రాకోకుండా చిక్కులుకుంటాం అన్నమాట. ఇది మెయిన్ రోడ్డు. బస్సులు చూడండి గాయస్ ఎట్లున్నాయో, మామూలుగా లేవు ఈడైతే కానీ బస్సులు. ఏ బండి ఎత్తుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. చూద్దాం వస్తాడంట ఆయన. సో అన్లోడింగ్ చేసుకుంటే అన్నీ ఎన్ని అన్నమాట. చిన్న సందు. ఈ కేరళకి రావాలంటే ఇదే ఇబ్బంది, లేదంటే చాలా బాగుంటుంది అన్నమాట కేరళ. ట్రాఫిక్ ఎక్కువ. అబ్బా వెళ్ళిపోదాం పాయింట్కి.